పితా పుత్ర పరిశుద్ధాత్మనామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సోదరులారా, ఈనాటి ధ్యానాంశం క్రైస్తవునకు ఉండవలసిన ఆయుధములు. మొదటి ఆయుధం స్తుతి. కీర్తన 22:3 వచనంలో, ఇశ్రాయేలు దేవుడు అయిన మా ప్రభువా, నీవు స్తుతుల సింహాసనమందు ఆసీనుడవై ఉన్నావు. నిజమే ప్రియులారా, దేవుని స్తుతించి ప్రతి బిడ్డ కూడా గొప్ప మేలులు పొందుకుంటారు. ఈ స్తుతి అనే ఆయుధం ద్వారానే జోషువా యెరికో గోడల ముందు దేవుని స్తుతించడం ద్వారా గోడలు కూలగొట్టి వారు ప్రవేశించగలిగి ఉన్నారు. అలాగే దానియేలు గ్రంథంలో చూసినట్లయితే షడ్రకు, మేషకు, అబేద్నెగో ముగ్గురు మంటల్లో ఉన్నప్పుడు దేవుని స్తుతించి ఆ మంటల నుండి కాలకుండా బయటకు రాగలిగారు. కాబట్టి స్తుతి అనే ఆయుధాన్ని మనం ఎల్లప్పుడూ ధరించాలి. దావీదు ఉదయం లేచిన దగ్గర నుండి చిన్నవాడుగా ఉన్నప్పుడు, గొర్రెలను కాస్తున్నప్పుడు నిరంతరం దేవుని స్తుతిస్తూ గొర్రెలను కాసుకునేవాడు మహారాజుగా ఎదిగాడు. స్తుతించడం ద్వారా దేవునికి ఇష్టడుగా మారాడు. అందుకే దావీదు అనగా దేవుని హృదయానుసారుడు అని అర్థం. కాబట్టి ప్రతి క్రైస్తవుడు స్తుతి అనే ఆయుధాన్ని ధరించాలి. ప్రతిరోజు దేవుని కొంతసేపు స్తుతించగలిగితే గొప్ప కార్యాలు చూడగలుగుతావు. యెరికో గోడలు పగలగొట్టి వాళ్ళు మార్గం లేని చోట మార్గాన్ని కనుగొన్న రీతిగా మన అనుదిన జీవితాల్లో కూడా ఆ మార్గాన్ని కనుగొనగలుగుతాం ప్రియులారా. ఇక రెండవ ఆయుధం దేవుని యొక్క వాక్యం అనే ఆయుధం. లూకా శుభవార్త 4వ అధ్యాయం 4వ వచనం నుండి చూసినట్లయితే, మానవుడు కేవలం రొట్టె వలనే జీవింపడు, కానీ దేవుని నోటి నుండి వచ్చి దేవుని వాక్కు ద్వారా జీవించును. కాబట్టి వాక్యం అనే ఖడ్గాన్ని మనం ధరించాలి. ఇది ఒక ఆయుధం. హెబ్రీయులకు రాయబడిన లేఖ 4వ అధ్యాయము 13వ వచనంలో, దేవుని వాక్కు సజీవమైనది, చైతన్యవంతమైనది, అది కీళ్ల మధ్య సంయోగ స్థానం వరకు ఛేదించుకుని పోగలదు, అది మానవుల హృదయాలోచనలను వీక్షింపగలదు అంటున్నాడు. ప్రతిరోజు మనం దేవుని యొక్క వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకొని మన అనుదిన జీవితంలో పోరాటం చేయాలి. వాక్యం అనే ఖడ్గం నీ దగ్గర ఉన్నప్పుడు సాతాను నిన్ను చూసి భయపడుతుంటుంది. అది రెండంచుల ఖడ్గము కాబట్టి ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని హృదయంలో దాచుకోవాలి. వాక్యానుసారంగా జీవించడానికి ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళు ఈ వాక్యం అనే ఖడ్గము ద్వారా లోకాన్ని జయించగలుగుతారు, సాతానును జయించగలుగుతారు, శరీరాన్ని జయించగలుగుతారు. స్తుతి అనే ఆయుధం మొదటిది. రెండవది వాక్యం అనే ఆయుధం మనం ధరించాలి క్రైస్తవులుగా. ఈరోజు మనం దేవుని బిడ్డలుగా వాక్యం చదవడానికి సమయమేమో, దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకోము. మన ఆలోచన చొప్పునే మనం జీవిస్తాం. అందుకే యెషయా 55:8లో, నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కాదు, మీ మార్గాలు నా మార్గాల వంటివి కాదు అని ప్రభు సెలవిస్తున్నాడు. కావున ప్రభు నందు ప్రియులారా, ఈ వాక్యం అనే ఖడ్గాన్ని ధరించాలి. ఇక మూడవది ప్రార్థన అనే ఖడ్గాన్ని ధరించాలి. పునీత పౌలు తెస్సలోనిక ప్రజలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 16-17 వచనాల్లో, సర్వదా ప్రార్థింపుడు, సదా ప్రార్థింపుడు, సర్వదా సంతోషముగా ఉండడు. ఏ క్రైస్తవుడైతే సర్వదా ప్రార్థిస్తుంటాడో సదా సంతోషంగా ఉండగలుగుతాడు. ప్రార్థన అనేక అద్భుతాలు చేయించింది. ప్రార్థన అనే ఖడ్గం మనకు కావాలి. ప్రార్థన సింహాల నోళ్ళు మోయించింది. ప్రార్థన ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేర్చగలిగింది. ప్రార్థన ద్వారా అద్భుతాలు చూసి ఉన్నారు మన పూర్వీకులందరూ. మనం కూడా చూడాలి. ప్రార్థన అనే ఖడ్గం ఉండాలి. నాలుగవది యేసు రక్తం అనే ఖడ్గం మన దగ్గర ఉండాలి. యేసు రక్తము ద్వారా విడుదల, యేసు రక్తము ద్వారా దేవుని యొక్క బిడ్డలుగా పాపము నుండి విడుదల పొందడమే కాక పరిశుద్ధులుగా మార్చబడగలుగుతాం. అందుకే దర్శన గ్రంథంలో 12వ అధ్యాయం 11వ వచనంలో,
ఈ ఎర్రని తెల్లని వస్త్రములు ధరించిన వారు ఎవరు అనగా, భయంకరమైన హింసలను సునాయాసముగా దాటి ప్రభు దగ్గరికి వచ్చిన వారు అని చెప్పబడుతుంది. కావున ప్రియులారా, ఈ ఆయుధాలు మన దగ్గర ఉన్నట్లయితే దేవుని యొక్క బిడ్డలుగా జీవించగలం. లోకాన్ని, శరీరాన్ని, సాతానుని జయించగలం. మొదటగా స్తుతి అనే ఆయుధం, రెండవది దైవవాక్యం అనే ఆయుధం, మూడవది యేసు ప్రార్థన అనే ఆయుధం, నాలుగవది యేసు రక్తం అనే ఆయుధాన్ని ధరిస్తూ ప్రభు బిడ్డలుగా జీవిద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్.